భౌతికమైనటువంటి నేత్రాలకు కనిపించదు. దివ్యమైనటువంటి దైవిక తేజస్సు, దైవిక శక్తులు అక్కడ ఆవరించి ఉంటాయి. ఈ శక్తులు సాధకుని శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అంతకుముందు శరీరంలో ఉన్నటువంటి రుణాత్మక శక్తులన్నిటినీ అణిచివేసి ధనాత్మక శక్తులను కలిగించేటువంటి శక్తి సంపుటిత శ్రీ సూక్త దివ్య పారాయణానికి ఉన్నది. జగన్మాత మహాలక్ష్మీదేవి శ్రీచక్రం ఎక్కడ ఉంటుందో అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. ఏ గృహంలో నిరంతరం దుఃఖం, తగువులు, కలతలు, పెద్ద పెద్దగా మాట్లాడుకోవడం, విమర్శించుకోవడం, అసభ్యకరమైనటువంటి దూషణలు చేయడం, వస్తువులు విసిరి కొట్టడం, పగలగొట్టడం, ఇలాంటి పనులు చేసే ప్రదేశం మహాలక్ష్మీదేవికి ప్రియమైనటువంటివి కాదు. ఏ గృహంలో నారాయణ అర్చన జరుగుతుంటుందో, తులసి పూజించబడేటువంటి గృహం, తులసి వృక్షం పచ్చగా వర్ధిల్లేటువంటి గృహం మహాలక్ష్మీదేవికి ప్రియమైనటువంటి గృహాలు. సాలగ్రామ పూజ జరిగే గృహం లక్ష్మికి నివాసం. శ్రీయంత్రం ఎక్కడ ఉంటుందో ఆ గృహాన్ని మహాలక్ష్మి విడిచిపెట్టి వెళ్ళలేదు. అందుకే శ్రీయంత్రం ఉన్నటువంటి గృహం ఐశ్వర్యానికి, అభివృద్ధికి సూచన అని చెప్పవచ్చు. ఈ శ్రీయంత్రాన్ని అందరూ ఇంటిలో ఉంచుకోవచ్చా, పూజించవచ్చా అన్నప్పుడు శ్రీయంత్రాన్ని పూజించడంలో ఎటువంటి తప్పు లేదు. శ్రీయంత్రాన్ని ప్రత్యేకంగా మన గృహంలో ఒక మంచి పూజా గదిలో ఏర్పాటు చేసి అందులో ఉంచవచ్చు. చాలామంది ఇంటి వాతావరణంలో జోళ్ళు ధరించి నడుస్తూ ఉంటారు. అలాగా పాదరక్షలు ధరించి పూజా మందిరంలోనికి వెళ్ళకూడదు. విప్పిన దుస్తులు ధరించి పూజా గృహంలోనికి వెళ్ళకూడదు. పవిత్రంగా స్నానం చేసుకొని శుచిగా పూజా మందిరంలోనికి వెళ్ళడం శుభప్రదమైనటువంటిది. పూజా మందిరంలోనికి వెళ్ళి శ్రీచక్రం ముందర మీరు కూర్చొని శ్రీ సూక్తాన్ని పారాయణం కొంతకాలం చేసిన తర్వాత మీరు ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చి స్నానం చేసి ఎంతో అలసిపోయి పూజా మందిరంలోనికి వెళ్ళగానే ఒక అపురూపమైన తేజస్సు, ఒక మహత్తరమైనటువంటి శక్తి ఆ పూజా గృహంలో ఉండడం మీకు స్పష్టంగా అనుభవం అవుతుంటుంది. అక్కడ వెళ్ళి కూర్చోగానే శరీరం రోమాంచితం అవుతుంది. ఆ శక్తిని మీరు స్పష్టంగా అనుభవిస్తారు. అపురూపమైనటువంటి శాంతి మీ హృదయాన్ని స్పర్శిస్తుంది. అనగా శ్రీచక్రంలో దైవిక చైతన్య శక్తి దేదీప్యమానంగా ప్రసరిస్తూ గృహం అంతటా ఆ శక్తి తరంగాలు ప్రసరిస్తున్నాయని అర్థం. శ్రీచక్రం ఎక్కడ ఉంటుందో ధనాత్మకమైనటువంటి దైవిక చైతన్య శక్తిని ఆకర్షించడం శ్రీచక్రం యొక్క లక్షణం. అందుచేతనే గృహ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి శక్తి ఆ శ్రీచక్రానికి ఉన్నది. ఆ పవిత్ర వాతావరణంలో కూర్చోగానే మన శరీరం, మన భావాలు, మన మనసులో ఉన్నటువంటి సమస్తములైనటువంటి ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. అవన్నీ కూడా పవిత్రీకరించబడతాయి. గృహ వాతావరణం పవిత్రీకరించబడుతుంది. గృహంలో ఉన్నటువంటి మన మనస్సులు పవిత్రీకరించబడతాయి. మన శరీరాలు కూడా పవిత్రీకరించబడతాయి. ఇది వరకు మాంసమయ శరీరంగా ఉన్నటువంటి శరీరం మృణ్మయ శరీరంగా కాకుండా ఇప్పుడు ఒక చిన్మయ శరీరంగా, తేజోమయ శరీరంగా ఆరాధన వలన మార్పు నొందుతుంది. మన మనస్సులు ఎప్పుడైతే పవిత్రీకరించబడ్డాయో శరీరం పవిత్రీకరించబడుతుంది, జీవితం పవిత్రీకరించబడుతుంది. గృహ వాతావరణం అంతా కూడా దైవికమైనటువంటి శక్తితో పవిత్రీకరించబడుతుంది. అప్పుడు ఏదైతే ఏ అభీష్టంతో దైవాన్ని మీరు అర్చిస్తారో లేదా ప్రార్థిస్తారో, ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు దైవాన్ని మీరు ప్రార్థిస్తున్నప్పుడు జగన్మాత అనుగ్రహదాయిని అయి మీ అభీష్టాన్ని అనుగ్రహిస్తుంది. శ్రీచక్రం చాలా విశిష్టమైనటువంటిది. ఒక్కొక్క చక్రాలను కదిలిస్తూ శరీరంలో అద్భుతమైనటువంటి శక్తి తరంగాల ద్వారా ఆ శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. మొదట మూలాధార పద్మాన్ని గురించి చెప్పుకున్నాం. శ్రీ సూక్త పారాయణంతో మూలాధార పద్మం 19,372 శక్తి తరంగాలను ఒక్క సెకండుకు విడుదల చేస్తూ ఉంది. క్రమంగా ఆ శక్తి మూలాధార పద్మం నుంచి మరొక పద్మానికి ప్రవేశిస్తుంది. ఆ రెండవ పద్మం స్వాధిష్టాన పద్మం. మూలాధార పద్మానికి 4 దళాలు,
స్వాదిష్టాన పద్మానికి 6 దళాలు. 6 అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామికి సంకేతం. ఈ 6 దళాలతో ఉన్నటువంటి అపురూపమైన ఈ స్వాదిష్టాన కమలం, ఈ సంపుటిత శ్రీ సూక్త పారాయణాన్ని మనం శ్రీచక్రం ముందర కూర్చొని పఠించేటప్పుడు, లేదా సంపుటిత శ్రీ సూక్తంలో ఉన్న శ్లోకాలతో కొన్ని పుష్పాలను తీసుకొని కానీ, లేదా కొన్ని కుంకుమతో కానీ జగన్మాతను శ్రీచక్రంలో ఆరాధించేటప్పుడు స్వాదిష్టాన కమలంలో చైతన్యం మేల్కొంటుంది. అది వరకు నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కమలం నెమ్మదిగా రేకులను విప్పుకొని 1 సెకండుకు స్వాదిష్టాన కమలం 52,232 శక్తి తరంగాలను విడుదల చేస్తుంది. అది వరకు మన శరీరంలో లేనటువంటి మార్పు శ్రీచక్రం ముందర కూర్చోగానే సంభవిస్తుంది. ప్రత్యేకంగా శ్రీచక్రం ముందర కూర్చొని ఈ పారాయణం చేయడం వలన సంపుటీకరణం చేయబడినటువంటి లక్ష్మీ మంత్రాలతో, దుర్గా మంత్రంతో కూడినటువంటి ఈ బీజ మంత్రాల శక్తి దైవిక శక్తులను మన శరీరంలో మేల్కొల్ప చేసి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని సమస్త చక్రాలలో జాగృతం చేస్తూ మన మృణ్మయ శరీరాన్ని చిన్మయ శరీరం చేస్తుంది. మన దృష్టిని పూర్తిగా మార్చివేస్తుంది. మన భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి అపసవ్యపు మార్గాలన్నిటిని పూర్తిగా మూసివేసి సత్యమైనటువంటి మార్గం వంకకు నడిపించేదే శ్రీ సూక్త పారాయణంలో ఉన్నటువంటి విశిష్టత. అమృతాత్మ స్వరూపులారా, పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీ సూక్తాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంకాలం 2 సార్లు పారాయణం చేయండి. మీ గృహంలో ఎంతటి శాంతి వర్ధిల్లుతుందో, మీ జీవితం ఎంత జ్ఞానైశ్వర్యంతో, భౌతిక ఐశ్వర్యాలతో తాండవిస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. జగన్మాత యొక్క అవ్యాజ్యమైనటువంటి దయ మీ అందరి మీద సర్వకాల సర్వావస్థలందు వర్షించాలని, జగజ్జనని విశ్వశాంతిని వర్ధిల్ల చేయాలని సర్వకాల సర్వావస్థలందు జగన్మాత యొక్క పాదార విందాలకు కోటి ఆత్మాంజలులు సమర్పిస్తూ వేడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.